పాములేరు సర్పంచ్ రమాదేవికి నవంబర్ 20న రంపచోడవరం డీఎస్పీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ ఊళ్ళో కొండవాడలో ఈమె పాములేరు గ్రామ పంచాయతీ సర్పంచ్. డిఎస్పీ ఆరా తీసిందంటే కొండవాడ విలేజ్లో గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది నివసిస్తున్నారు, రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారని అడిగాడు, ఆరా తీశాడు. అండ్ ఆ గ్రామంలో అంటే కొండవాడలో బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ ఉందా అంటే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాండ్ ఫోన్స్ కానీ వాటెవర్ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన కనెక్టివిటీ ఉందా అని కూడా ఆమెను అడిగాడు. ఆమె ఒక ఆదివాసీ మహిళ, అరౌండ్ 30 years లోపు ఉంటారు ఆమె పాములేరుకు సర్పంచ్. ఈ పాములేరు గ్రామ పంచాయతీ పరిధిలో 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాల్లో కొండవాడ ఒకటి. అయితే కొండవాడ శివారులోనే, అంటే ఇది అటవీ ప్రాంతంలో ఉన్న విలేజ్, ఈ గ్రామానికి శివారులోనే నవంబర్ 18న ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ గెరిల్లా కమాండర్, బెటాలియన్ 1 కమాండర్, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించాడు. ఆయనతో పాటు మరొక 5, మొత్తం 6 ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు. సో కొండవాడ గ్రామ శివారులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే కొండవాడలోని 140 మంది పైగా నివసిస్తున్నారు అక్కడ, 134 మంది. కానీ వాళ్ళెవరికి కూడా, వీళ్ళంతా కూడా కొండరెడ్లు అంటారు వీళ్ళని. వీళ్ళకి ఎవరికి కూడా కాల్పుల శబ్దం వినిపించలేదు. అండ్ అట్లాగే కొండవాడ విలేజ్లో మావోయిస్టులు కనుక, అంటే ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు లేవు, కార్యకలాపాలు లేవు, ఇది క్లియర్. దాదాపు 3-4 దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు ఏమి లేవు, నక్సల్ కార్యకలాపాలు ఏమీ లేవు. అప్పుడెప్పుడో 3 దశాబ్దాల కిందట ఉండేవి, కొనసాగేవి. అయితే కొండవాడ ప్రాంతానికి హిడ్మా కానీ ఇతర మావోయిస్టులు కానీ వచ్చి ఉంటే వాళ్లకు ఈ గ్రామం నుంచి అయితే ఎవరి సపోర్టు కూడా ఇచ్చే అవకాశం లేదు అని పాములేరు సర్పంచ్ చెప్పారు. అంటే స్థానికులు ఎవరు కూడా వాళ్లకు ఆశ్రయం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదని ఆమె చెప్పారు. అండ్ మోరోవర్ వాళ్ళకి ఎవరికైనా సరే, అంటే దళం కావచ్చు, మరెవడం కావచ్చు, సాయుధ నక్సలైట్లు కనుక వచ్చి ఉంటే వాళ్లకు ఇతర, అంటే ఆహార పదార్థాలు లేకుంటే తాగడానికి నీళ్లు ఇటువంటివి కూడా ఎవరు సరఫరా చేసినట్లుగా లేదు. తనకు ఆ గ్రామంలో చాలామంది బంధువులు ఉన్నారు కనుక తనకు ఈ విషయం అంతా తెలుసునని పాములేరు సర్పంచ్ చెప్పారు. ఈ పాములేరు సర్పంచ్ పేరు నేను చెప్పాను కదా, ఆదివాసీ మహిళ రామాదేవి. తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన సంఘటనా స్థలం ముందుగా ఉత్తలూరు గ్రామ పరిధిలోదని పోలీసులు అక్కడ లోకల్గా చెప్పారు, మీడియాకి చెప్పారు. కానీ తర్వాత అది కొండవాడ పరిధిలోకి వస్తుందని తేల్చారు. అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుగా పోలీసులు ఆ తర్వాత ధృవీకరించారు. ఇది మారేడుమిల్లి మండలంలో ఉంటుంది. అంటే మారేడుమిల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా లోనికి వెళ్ళాలి, 7 కిలోమీటర్లు దాటి లోనికి వెళ్ళాలి. అక్కడంతా కూడా అడవులు, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం. అలాగే ఆకాశాన్ని అంటే టేకు చెట్లు వగైరా ఇవన్నీ ఉన్నాయి. సో ఇటువంటి ప్రాంతంలో ఇన్సిడెంట్ అయిన తర్వాత నవంబర్ 18న ఎన్కౌంటర్ అయింది, హిడ్మా ఎన్కౌంటర్ అయింది. ఆ తర్వాత 3 వారాల తర్వాత ఒక ఇంగ్లీష్ వెబ్సైట్కు చెందిన మహిళా జర్నలిస్టు మాలిని సుబ్రహ్మణ్యం అక్కడికి వెళ్ళారు, ఆ సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఆ సంఘటనా స్థలంలో ఇప్పటికీ కొన్ని చెట్లకు తూటాలకు సంబంధించిన జాడలు ఉన్నాయి, అంటే తూటాలు తగిలిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఆ చెట్లకు, ఆ టేకు చెట్లకు. అట్లాగే మరికొన్ని చోట్ల స్వల్పంగా రక్తం మరకలు కూడా ఉన్నాయి. సో హిడ్మా కానీ ఆయనతో పాటు మరెవరైనా టీం వాళ్ళ బెటాలియన్ కానీ అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్ళు అయితే లేవని ఆమె చెప్తున్నారు, మాలిని సుబ్రహ్మణ్యం. అండ్
ఇప్పుడు ఈ కొండవాడ గ్రామానికి ఎన్కౌంటర్ సంఘటనా స్థలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఈ విషయాలు తెలుసుకోవడానికి ఆమె వెళ్ళారు, సాహసం చేసి అక్కడికి వెళ్ళారు. అక్కడ లోకల్ విలేకరులు కొంతమంది మాలిని సుబ్రహ్మణ్యంకు చెప్పింది ఏంటంటే, ఈ జర్నలిస్ట్ చెప్పింది ఏంటంటే, మాకెవరికి కూడా సంఘటనా స్థలానికి పోవడానికి అనుమతించలేదు. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మేమెవరైనా అక్కడికి వెళ్ళి చూడాలని అనుకుంటే మమ్మల్ని అనుమతించలేదని వాళ్ళు చెప్పారు. లోకల్ విలేకరులు చెప్పినట్టుగా ఆమె రాశారు. అండ్ నవంబర్ 19 తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పులు విన్నట్టుగా జిఎం వలస అని ఇంకొక కుచ్చి మామిడి వలస ఏదో అంటారు, జిఎం వలస గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు ఈ జర్నలిస్ట్కి చెప్పాడు. తెల్లవారుజామున 4 నుంచి దాదాపు 7 గంటల వరకు కాల్పుల శబ్దం వినిపించినట్టుగా అతను చెప్పాడు. కాల్పుల శబ్దం విన్న తర్వాత తాను ఇంటి నుంచి బయటకు వచ్చానని అతను చెప్పాడు. అట్లాగే ఆ సమయంలో తాను బయటకు వచ్చిన సందర్భంలో, అంటే బాగా ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, అరౌండ్ 5 o'clock ఆ సందర్భంగా ఆ సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు, అంటే సాయుధ బలగాలు తుపాకులతో నడిచి వెళ్తున్న దృశ్యాలు తాను చూసినట్టుగా చెప్పాడు. అందులో ఆ బలగాల ముందు ఒక మఫ్టీలో ఉన్న, అంటే సివిల్ డ్రెస్లో ఉన్న ఒక ఉన్నతాధికారి, ఆయన దాని ముందు, అంటే పోలీసు బలగాల భద్రతా బలగాల ముందు నడుస్తున్నట్టుగా చెప్పాడు. ఈ వ్యక్తి యువకుడు కనిపించగానే ఆ పోలీస్ అధికారి, ఉన్నతాధికారి అతన్ని తన ఫోన్ అడిగాడు. అండ్ ఇది బిఎస్ఎన్ఎల్ ఫోన్ అని కూడా అడిగాడు, మొబైల్ ఫోన్. అవునని చెప్పి ఈ యువకుడు ఆ మొబైల్ ఫోన్ అతనికి ఇచ్చాడు. అడిగాడు, నాకు కావాలి ఫోన్ అంటే తీసుకున్నాడు. తీసుకొని అందులో ఇంకొక నంబర్కు ఆ పోలీస్ అధికారి టార్గెట్ ఫినిష్డ్ అని మెసేజ్ పెట్టాడు. ఇది 19వ తేదీన జరిగింది. 18వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా +5 5గురు. 19వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అంటారు ఆయన శ్రీకాకుళం జిల్లా. టెక్ శంకర్ +6, అంటే 7 చనిపోయారు. ఈ 7 చనిపోయిన ఇన్సిడెంట్ ప్రాంతం కూడా ఆ చుట్టుపక్కలనే ఉంది. కొండవాడ, జిఎం వలస ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉంటాయి, అంటే దగ్గర ఉంటాయి. అక్కడికి కూడా ఈ ఇంగ్లీష్ వెబ్సైట్ సంబంధించిన జర్నలిస్టు మాలిని సుబ్రహ్మణ్యం వెళ్ళారు. ఆమెకి యువకుడు విషయం చెప్పాడు. నా ఫోన్ ఒక పోలీస్ అధికారి తీసుకున్నాడు. ఆ ఫోన్ నుంచి ఒక నంబర్కు అది టార్గెట్ ఫినిష్డ్ అని పెట్టాడు. ఆ తర్వాత ఆ నంబరు డిలీట్ చేసి ఆ ఫోన్ తిరిగి తనకిచ్చినట్టుగా యువకుడు తనకు చెప్పినట్లు మాలిని సుబ్రహ్మణ్యం రాశారు. అయితే ఆ అధికారి ఎవరికి పంపాడో ఆ నంబర్ తనకు తెలియదని చెప్పాడు, డిలీట్ చేసినాక తెలియదని చెప్పాడు. బట్ మెసేజ్ అయితే ఉంది, ఆ మెసేజ్ అయితే ఉంది, SMS పంపాడు. ఆ SMS అయితే ఉంది, టార్గెట్ ఫినిష్డ్ అని ఉన్నట్టుగా ఆ యువకుడు చెప్పాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే, హిడ్మా ఎన్కౌంటర్ బూటకమా కాదా అనే చర్చలోకి నేను పోదలుచుకోలేదు. కానీ ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ సంబంధించిన జర్నలిస్టు సాహసోపేతంగా అక్కడికి వెళ్ళి ఆ సంఘటనను ఆమె రిపోర్ట్ చేశారు. అంటే అక్కడ కాల్పుల శబ్దం వినిపించిందా, వినిపించలేదా, లేకపోతే ఏం జరిగింది అసలు, ఇవన్నీ కూడా ఆమె దాన్ని అంటే రిపోర్ట్ చేయడానికి అందులో వెబ్సైట్లో ఆమె ప్రయత్నించినట్టుగా కనిపించింది. మొత్తంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి మనకు తెలుసు. అందులో ఉన్న విషయం ఏంటంటే అది చాలా డిఫరెంట్ ఇష్యూ. అంటే వాళ్ళు చెప్పింది హిడ్మాతో సహా మరికొంతమంది మావోయిస్టులు విజయవాడకు వచ్చారని, విజయవాడలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో ఒక ఇన్ఫార్మర్, కోసాల్ అనే ఇన్ఫార్మర్, అంటే అంతకుముందు హిడ్మా టీంలో పనిచేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయి హిడ్మా ప్రయాణానికి సంబంధించిన వివరాలు చెప్పాడని, ఇందులో కొంతమంది కల్ప వ్యాపారులు కూడా కలిసి ఉన్నారని, ఆ తర్వాత పోలీసులకు పక్కాగా సమాచారం అందిన తర్వాతే హిడ్మాను తీసుకువెళ్ళి అక్కడ కాల్చి చంపినట్లుగా మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆ స్టేట్మెంట్తో కూడా మనకేమీ సంబంధం లేదు. అంటే మావోయిస్ట్ పార్టీ నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి ఉన్న
ఇన్ఫర్మేషన్ ఏం సంగతి అంటే మనకు తెలియదు. పోలీసులు అయితే పక్కాగా ఇది హిడ్మా టీం అండ్ పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో సహా మొత్తం 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్న విషయం మనకు తెలుసు. కనుక ఇప్పుడు అంటే పాములేరు సర్పంచ్ చెప్పిన విషయాలు కానీ అండ్ ఇది జిఎం వలస ప్రాంతానికి సంబంధించిన ఒక యువకుడు చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ కూడా ఆ ఇంగ్లీష్ వెబ్సైట్లో చాలా డీటెయిల్స్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.